కొరకై కీర్తనల గ్రంథము 132వ కీర్తనలో రాయబడిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 132వ కీర్తనలో దావీదు యాత్రా కీర్తనలో ఆయన కోరుకుంటున్న కోరిక మనం చదువుకున్నాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలం చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునుకుపాటు రానియనను. అది ఎఫ్రతాలోను ఉన్నదని మేము వింటిమి. యాయారు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపము. చదువుకున్న ఈ వాక్య భాగంలో మరి దావీదు ఆయన నివాస స్థలమును గూర్చి ఆయనకున్న ఆసక్తిని మనం చూస్తున్నాం. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాకు స్థలం చూసే వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను అని ఆయన చెప్పాడు. నా మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను అని ఆయన చెప్పాడు. కారణం ఏంటంటే, ఇక్కడ 2వ వచనంలో అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి మొక్కుబడి చేశాడు. దానికి ముందు 12లో యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేశాడు. దావీదుతో ప్రభు చేసిన ప్రమాణం ఏంటంటే, సియోనును ఏర్పరచుకొని ఉన్నాను అనే మాట మనం చూస్తున్నాం. ప్రభు దావీదుతో ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని మనం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తాం. సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో 13 నుంచి మనం చూస్తున్నప్పుడు సింహాసనాన్ని గురించి దావీదుకు చేసిన ప్రమాణాన్ని మనం చూస్తున్నాం. సింహాసనాన్ని గూర్చి దావీదుకు చేసిన ప్రమాణం. మరి ఈ ప్రమాణం ప్రభు నెరవేరిస్తే, లేదా ఈ ప్రమాణాన్ని ప్రభు నెరవేర్చాలనుకుంటే, ప్రభు తన నివాస స్థానాన్ని సియోన్లో కోరుకుంటాడు, లేదా నివాస స్థలంగా దాన్ని కోరుకుంటాడు అని 13లో మనం చూస్తున్నాం. కాబట్టి ఒకటి దేవుని మందిరం, రెండవది దావీదు సింహాసనం. దేవుని మందిరాన్ని ఆయన సియోన్లో ఏర్పరచుకుంటే, దావీదు సింహాసనం కొరకు ఆయన చేసిన మరి ఆ నిబంధన లేదా ప్రమాణం మరి అది నెరవేరుతుంది అనేది దావీదు ఆశ. అందుకనే ఈరోజు దేవుని మందిరముగా ఉండటం కొరకు, లేదా దేవుని మందిరం ఉండటం కొరకు ఆయన కోరుకొనిన ఇశ్రాయేలు, లేదా ఆయన కోరుకున్న యెరూషలేం మనకి దేవుడు దావీదుతో చేసిన ప్రమాణాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రపంచంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్ని స్థలాలు ఉన్నాయి, కానీ ఆయన యెరూషలేమునే ఎందుకు కోరుకున్నాడు? కారణం, ఆ యెరూషలేము దావీదు యొక్క సింహాసనాన్ని చెప్తుంది. కాబట్టి దేవుని మందిరము విషయంలో మనకు దావీదు పట్ల దేవునికి ఉన్న ప్రేమ ప్రమాణం
మన జ్ఞాపకానికి వస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ దేవుని వాక్యాన్ని వింటున్న మనం దావీదు ఎందుకు ఆయన నివాసం గురించి అంత ఆశపడుతున్నాడు? ఆయన నివాసం గురించి దావీదు ఎందుకు అంత పట్టుబడుతున్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు అనంటే దానికి గల కారణం అందులో ఆయన దావీదుతో చేసిన ప్రమాణం ఉంది. దావీదుతో ఆయన చేసిన ప్రమాణం ఒకవేళ ఆయన సియోనులో నివాసం చేయకపోతే ఆ ప్రమాణం కూడా నెరవేరదు. అందుకనే దేవుని మందిరము దేవునికే కాదు, దావీదుకు కూడా అది చాలా అవసరం. ఇప్పుడంటే తన నివాసంలోకి వెళ్ళిపోతాడు, తను పరుండే మంచం మీదకి ఎక్కుతాడు, నిద్రపోతాడు. కానీ భవిష్యత్తు ఏమైద్ది? అందుచేత ఆ ప్రమాణం విషయంలో ఆయన పట్టుబట్టాడు, లేదా ఆ ప్రమాణం విషయంలో అతడు ఆలోచిస్తున్నాడు. కాబట్టి దేవుని మందిరంలోనే మన భవిష్యత్తు ఉంది. ఇది మనం ఈ ఉదయకాలం ఇక్కడ ఈ కీర్తనలోంచి ఆలోచన చేయొచ్చు. దేవుని మందిరంలోనే మన భవిష్యత్తు ఉంది. ఇప్పుడంటే మనకు ఉన్న పరిస్థితులను బట్టి మనం దేవుని మందిరాన్ని ఎంతమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని పనిని, దేవుని మందిరాన్ని, దేవుని మందిర పనిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. కారణం ఏంటంటే దావీదు 132వ కీర్తనలో తీసుకున్న ఆ మొక్కుబడి లేకపోతే తీర్మానం, ఆ ప్రమాణం, ఆ నిర్ణయం ఎందుకు చేశాడంటే, నువ్వు నాతో ప్రమాణం చేసావు కదా, సింహాసనం గురించి 11వ వచనంలో నీ సింహాసనం మీద నిత్యము నీ గర్భఫలాన్ని కూర్చుండనిస్తానన్నావు కదా, మరి ఇంకా నువ్వు సియోన్లో ప్రవేశించవేంటి? ఏది మందిరం ఏది? నువ్వు ఇంకా ఇక్కడ నివాసం చేయవేంటి అంటే, నాకు నువ్వు చేసిన ప్రమాణం విషయంలో ఈ మందిరం నిర్మించబడకపోతే, నీవు సియోన్లో ప్రవేశించకపోతే ఆ ప్రమాణం ఏమైపోయిద్ది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రపంచంలో ఈరోజు కూడా యెరూషలేములో దేవుని మందిరం, దాని పట్ల దేవుని ప్రణాళిక, అది దేవుడు దావీదుతో చేసిన ప్రమాణమే. కాబట్టి మనకు యెరూషలేములో దేవుని మందిరాన్ని చూస్తున్నప్పుడు మనకు గుర్తొస్తున్న ఏకైక వ్యక్తి దావీదే. సో ఓన్లీ బికాస్ ఆఫ్ డేవిడ్, దావీదును బట్టి ఆయన యెరూషలేములో ఉన్నాడు అనేది మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి మనం కూడా ఇలా ఆలోచించగలిగితే, దేవుడు మనతో చేసిన ప్రమాణం నెరవేరాలంటే, ఆయన మనతో చేసిన నిబంధన నెరవేరాలంటే, ఆయన మనతో చేసిన మరి ఆ నిబంధనలోని ఆశీర్వాదం మనం అనుభవించాలంటే, మనం ఖచ్చితంగా దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరంలోనే నా భవిష్యత్తు ఉంది అని మనం తెలుసుకోవాలి. అంతేగాని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ రోజుకి ఇలా గడిచిపోతుందిలే అని అనుకోవద్దు. దావీదుకు మంచి ఇల్లు ఉంది, కానీ ఆయన అంటున్నాడు, యాకోబు బలిష్ఠునికి నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపనన్నాడు. దావీదు తన కాలం ముగించేటప్పటికి మందిరం నిర్మించబడలేదు. కాబట్టి ఆలోచించుకుంటే దావీదు ఎలా కూడా ఆలోచించవచ్చు, నా వరకు నాకు సరిపోయింది, బాగానే ఉంది, నా వరకు నాకు సరిపోయింది, బాగానే ఉంది, నేను ఎందుకు తర్వాత జనరేషన్స్ గురించి నేను ఎందుకు ఆలోచించాలి అని దావీదు అనుకోలేదు. తన తర్వాతి తరములను గూర్చి దావీదు ఈ నిర్ణయం చేసుకున్నాడు అనేది మన ఉదయకాలం ఆలోచన చేయొచ్చు. సో ఫర్ అప్కమింగ్ జనరేషన్స్ హీ టుక్ ఏ గుడ్ డిసిషన్. అతడు రాబోయే తరాల కొరకు ఒక నిర్ణయం చేసుకున్నాడు. మనలో కూడా ఇలాంటి ప్రేమ ఉండాలి. మన పిల్లలు, తర్వాత తరాలు, వారందరూ కూడా మరి సింహాసనం మీద ఉండాలంటే దేవుని మందిరంలో ఆయన
సియోనులో ప్రవేశించాలి అని మనం కోరుకునే వారంగా ఉండాలి. నా వరకు నాకు బాగానే ఉందిలే అనే ఆలోచన ఎంత మాత్రం మంచిది కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మోషే రాబోయే తరాల కొరకు ఆయన రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆచరించాడు. సో తర్వాతి తరాలు, మన తర్వాతి జనరేషన్స్ గురించి మనం ఆలోచన చేయాలి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10లో చెప్పినట్లు మనం వెళ్ళిపోయిన తర్వాత తరాలు గురించి మరి మనం ఏమి ఆలోచించకపోతే పరిస్థితులు ఎలా అయిపోతాయో మనం చూస్తున్నాం. అయితే మనమే ఎండ్ టైం జనరేషన్ కదా, మనమే ఫైనల్ జనరేషన్ కదా అని మీరు అనొచ్చు. కానీ అసలు మనలో ఈ దృక్పథం ఉండాలి ఫస్ట్. ఎందుకంటే మన తర్వాత ఒక కాలం ఉంది, శ్రమల కాలమే ఉందనుకోండి మనం ఎత్తబడిన తర్వాత. ఆ శ్రమల కాలంలో ఉన్నవారికి కూడా ఆశీర్వాదంగా మనం ఉండాలి అంటే మనం ఇప్పుడే మనకు సౌఖ్యంగా ఉన్న వాటిలోనే మనం ఉండిపోకూడదు. మనకు సౌఖ్యంగా పరిస్థితులు ఉన్నాయి. దావీదు సౌఖ్యాన్ని ప్రేమించలేదు, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించలేదు. దావీదు చెప్పిన మాట ఏంటంటే, ఆయనకు నివాస స్థలం లేదు, నాకు నివాస స్థలం ఉంది, కానీ నేను అందులో ప్రవేశించనని చెప్పాడు. కాబట్టి మందిరం ఎక్కువ ప్రేమించాలి. ఆయన మందిరాన్ని మనం ఎక్కువ ప్రేమించాలి. తద్వారా మనం భవిష్యత్తును ప్రేమిస్తున్నాము అని దాని అర్థం అన్నమాట. రాత్రి మేము కూడికి ముగించుకొని వస్తున్నప్పుడు ఒక సండే స్కూల్ పాట పెట్టారనమాట. ఆ పాటలో ఏముందంటే, చీమ ఎంతో చిన్నది అని ఆ పాట పాడుతూ ఆ పాటలో ఆ చీమకున్న దూరదృష్టి గురించి చెప్తున్నాడు. అంటే అది ఆహారాన్ని సమకూర్చుకునే విషయంలో దానికున్న ముందు చూపు ఎంత గొప్పది అని చెప్తున్నాడు. ప్రభువే చెప్పాడు, చీమలు చూసి మనం సోమరులు బుద్ధి తెచ్చుకోవాలని చెప్తున్నాడు. ఎందుకంటే మరి మంచి దినాలు ఉండగానే ఆపద దినం రాకముందే మనం ఆహారాన్ని సమకూర్చుకోవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ నిజంగా మనకు దూరదృష్టి ఉంటే మనం ఇప్పుడున్న సౌఖ్యం కంటే భవిష్యత్తులో ఆయన మనకు చేసిన ప్రమాణ నెరవేర్పు కొరకే మనం ఆలోచన చేస్తాం. అరే ఎన్నో వాగ్దానాలు నెరవేరలేదు. ఆయన దర్శనం చూపించాడు, ఆయన కళిచ్చాడు, ఆయన వాగ్దానం చేశాడు, ఆయన ప్రమాణం చేశాడు. అవి నెరవేరుతున్నట్టుగా కనపడట్లేదు. అయినా కూడా మనము చక్కగా మంచం ఎక్కి నిద్రపోతున్నాం. మనకున్న సౌఖ్యంలో మనం కొనసాగటానికి ఇష్టపడుతున్నాం. కానీ దావీదు అలా చేయలేదు. దావీదు ఏం చేశాడంటే, ఈయనేంటి సీయోనులోనికి రావట్లేదు, ఈయనేంటి నివాస స్థలంలోకి రావట్లేదు, నాతోటేమో నీ సంతానాన్ని నేను ఎల్లప్పుడూ సింహాసనం మీద ఉంచుతానన్నాడు, నాతోనేమో నీ గర్భఫలం ఎప్పుడు సింహాసనం మీద ఉంటుందని చెప్పాడు. చూస్తే ఆయన సీయోనులోనికి రావట్లేదు. సీయోనులోనికి రాకపోతే నాతో చేసిన ప్రమాణం, సీయోను ఆయన కోరుకోపోతే ఆయన దావీదును ఆయన తృణీకరించినట్టే, గెంటి వేసినట్టే కదా అని ఆలోచన చేసి ఆయన మందిరంలోనికి రావాలని ఆయన ఈ పాట పాడుతున్నాడు, లేదా ఈ కీర్తనలో మాట్లాడుతున్నాడు. ఆ మందసం ఎలా వస్తుందో కూడా చెప్తున్నాడు. ఆ రోజు యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకుంటారు. తర్వాత భక్తులు వారు ఉత్సాహగానం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కీర్తనలో రెండోసారి రాశాడు, రక్షణను వారు వస్త్రముగా ధరించుకుంటారు, వారు భక్తులు ఆనందగానం చేస్తారు. అంటే ప్రభు ఎలాగూ మందిరంలోనికి వస్తాడో అతడు నిరీక్షిస్తున్నాడు. ప్రభు ప్రవేశిస్తాడు, ప్రభు వస్తాడు అనే నిరీక్షణ అతనికి కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనం వాగ్దాన నెరవేర్పు మీద ఆశపడి ఉండాలి. పేతురు 2వ పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో దూరదృష్టి గురించి రాశాడు. దూరదృష్టి. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి. మనము వాగ్దాన నెరవేర్పు మీద మనం మనసు పెట్టట్లేదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ప్రమాణ నెరవేర్పు మీద మనం మనసు పెట్టట్లేదు. అరే ఒక ప్రక్క కొంతమంది అపహాసకులు లేచారు. అపహాసకులు లేచి ఏమంటున్నారు? పేతురు 2వ పత్రిక 3:4, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది అంటున్నారు. అపహాసకులేమో మనకు దేవుడిచ్చిన వాగ్దానాలు గుర్తుపెట్టుకున్నారు.
మనకు దేవుడిచ్చిన దర్శనాన్ని గుర్తుపెట్టుకున్నారు, మనకు దేవుడిచ్చిన ప్రమాణాన్ని గుర్తుపెట్టుకున్నారు, మనకు దేవుడిచ్చిన ప్రవచనాన్ని గుర్తుపెట్టుకున్నారు, మనకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకున్నారు. అది వారు పరిహాసంగా మాట్లాడుతున్నారు. మనమేమో ప్రమాణ నెరవేర్పు మీద మనసు పెట్టకుండా, ప్రస్తుతానికి నాకు ఇల్లు బాగుంది, నా మంచం నాకు ఉంది, నా నిద్ర నేను పోతాను అని మనం నిద్రపోతున్నాం. ఇది దావీదులో మనం చూడట్లేదు. అది ఈ ఉదయకాలం మనం ఆలోచన చేయాలి. ఆయన వాగ్దానం నెరవేరు, ప్రమాణం నెరవేరు ప్రక్రియ కొరకు ఆయన ప్రభువుని తొందర పెడుతున్నాడు. ప్రభువా నువ్వు సియోన్లోనికి రా అని చెప్తున్నాడు. ఈరోజు మనమందరం కూడా సియోను కొండ మీద ఉన్నాం. అంటే దావీదును ప్రభువు మర్చిపోలేదు. ఎందుకంటే సియోను అనేది అది దావీదు సింహాసనం. ఆయన దావీదును బట్టి ఆ స్థలాన్ని కోరుకున్నాడు. అబ్రహాము తన కుమారుణ్ణి అర్పించిన అదే స్థలంలో దేవుడు సమూయేలు 2వ గ్రంథంలో ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో వర్ణాను కళ్ళమును, దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పిన ఆ మోయాబు పర్వతాన్ని, మరి సొలొమోను మందిరం కట్టిన స్థలాన్ని ప్రభు కోరుకున్నాడు. కాబట్టి ప్రమాణ నెరవేర్పు ముఖ్యం. మన వరకు చక్కగా తినేసి చక్కగా నిద్రపోవడం కాదు. ఆయన ఇచ్చిన దర్శనం, ఆయన ఇచ్చిన ప్రవచనం, ఆయన ఇచ్చిన మాట నెరవేరటం కొరకు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నట్టు దేవుని మందిరము ఆ స్థలంలో కట్టబడటం కొరకు మనం ఆయనను తొందర పెట్టాలి. ఒక ప్రక్క అపహాసకులందరూ ఆ వాగ్దానం ఏమైంది అంటున్నారు, కానీ వాగ్దానాన్ని పొందిన వారు మాత్రం వాగ్దానం నెరవేరకపోతేనే నా వరకు నాకు బాగానే ఉందిగా అనుకుంటున్నారు. దీని విషయంలో ప్రభు ఆత్మ ఏం చెప్పాడు? హగ్గయి గ్రంథంలో వ్రాయబడిన మాట, దేవుని మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఎండ్లలో నివసించుటకు ఇది సమయమా అన్నాడు. హగ్గయి 1:4 కదా. పాటలు పాడతాం మనం, కోత ఎంతో విస్తారం అయిపోయింది, సేవక లెమ్మిక అని మనం పడుకుంటాం. సేవకల్లే నువ్వు, విస్తారమైన పని ఉంది, పని చేయవారు కొద్దిమందే. ఈ పాటలన్నీ ఎక్కడ పాడతాం? మంచం మీద పడుకొని సోమరులుగా పాడేవాళ్ళంగా ఉన్నాం. మనం అనేక మందిని పిలుస్తాం, ఏమని? మీరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెప్తారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు అని మనం బాగా పాడి పీకల దాకా తినేసి మరి నిద్రపోయే వారంగా ఉన్నామా? ఆలోచన చేయండి. ఉదయకాలం మనలో ఎంతమంది సోమరులు ఉన్నారో చూడండి. దేవుని వాక్యం మన యొద్దకు వస్తున్నప్పుడు ప్రమాణం నెరవేరటం కొరకు ఆయన తొందర పెడుతున్నాడు. ఎందుకంటే వాగ్దానం నెరవేరకపోతే శత్రువులు వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు మొదలు పెడతారు. దర్శనం వచ్చిందన్నాం, కళ వచ్చిందన్నాం, ప్రవచనం వచ్చిందన్నాం, వాగ్దానం ఇచ్చాడన్నాం, మాట ఇచ్చాడన్నాం, ఏ నెరవేరలేదే అని వారు అడుగుతారు. వారు మన దర్శనాలు గుర్తుపెట్టుకుంటున్నారు, వారు ప్రభు మనకిచ్చిన ప్రవచనం గుర్తుపెట్టుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నామంటే సరంబు వేసిన ఎండ్లలో నివసిస్తున్నాం. మన వరకు మనకేందంటే చక్కగా పెద్ద టీవీ ఒకటి కొనేసి దానిలో లైవ్ పెట్టుకొని చక్కగా వినేసి కింద 2 దండాలు మధ్యలో ఒక లవ్ గుర్తు పెట్టేసి అవసరమైతే తర్వాత నిద్రపోయి లేచిన తర్వాత మధ్యలో చూసుకొని అరే లైవ్ వచ్చినాక ఇంకా కొన్ని వీడియోలు వచ్చేస్తున్నాయి అని ఫోన్ ఆపేసి నిద్రపోతున్నారు. కానీ ప్రభు సన్నిధికి వెళ్ళగలిగిన పరిస్థితుల్లో కూడా వెళ్లకుండా ఎలా ఉండేవాళ్ళ గురించే నేను చెప్తున్నాను. మరి మనము ప్రభువుని తొందర పెట్టకపోతే ఎలాగో? ఎందుకంటే ఇందులో చాలా అద్భుతమైన వర్తమానం ప్రభు 132వ కీర్తనలో చెప్పాడు. ఆయనకు ఉన్నాయి. ఒక రాజుగారికి ఎంత సౌఖ్యం ఉంటుంది, ఆయన పడుకునే మంచం ఎంత బాగుంటుంది కదా, ఆయన చక్కగా నిద్రపోవచ్చు. కానీ ప్రభు తన వాగ్దానం విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని ఈయన తొందర పెడుతున్నాడు. ఈరోజు ప్రభువుని మనము వెళ్ళవలసిన స్థలంలోనికి, కదిలించవలసిన స్థలంలోనికి కదిలించే వారం ఉన్నామా? దానియేలు గ్రంథంలో
9వ అధ్యాయంలో మనము గమనిస్తున్నప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్నాడు, 70 సంవత్సరాలు సంపూర్తయ్యాయి కదా, నువ్వేంటి ఇంకా పని చేయవేంటి? ఇది దానియేలు యొక్క ప్రార్థన. నువ్వు చెప్పినట్టు 70 సంవత్సరాలు అయిపోయినాయి కదా, నువ్వెందుకు పని చేయవు? ఆ దినాల్లో ఎవరైనా ప్రార్థన చేశారా? ఇశ్రాయేలీలు ఒక్కరైనా ప్రభువుని ఈ వాక్యం విషయంలో, ఇర్మియా గ్రంథంలో చెప్పిన ఈ వాక్యం విషయంలో ప్రభువుని ఎవరైనా తొందర పెట్టారా? కానీ దానియేలు ఒక్కడే, మనం చూస్తున్నాం, మనకు తెలిసిన వివరాలను బట్టి దానియేలు ప్రభువుని తొందర పెట్టాడు. ఈరోజు ప్రభు చెప్పిన వాక్యం ప్రకారం ఇప్పుడు ఆయన ఎక్కడికి మూవ్ అవ్వాలి? ఆ మూమెంట్ ఆయనలో కలగాలి అనేది మనలో కనిపించాలి కదా. ప్రభా, నువ్వు 70 సంవత్సరాలు పాడు దెబ్బగా దీన్ని విడిచిపెడతానన్నావు కదా, మరి ఇప్పుడు దీని విషయం ఏంటి? ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాము, మరి కోరేషు ఆజ్ఞ బయలుదేరినట్లుగా మనం చూస్తాం. అంటే దానియేలు ప్రార్థన ఉంది ఇందులో, దానియేలు ఆయనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం దేవుని ఆత్మ వ్రాసినట్లుగా మరి ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో పారశేక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారశేక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించాడు. సో ఆ టైం లైన్ మనకు అర్థమైతే మనం ప్రార్థిస్తాం. మనం ప్రార్థించినప్పుడు ప్రభు తన కార్యాలు జరిగిస్తాడు. కాలేబు గారు ప్రార్థన చేస్తున్నారా? ఉం? ప్రార్థన చేస్తే ముగింపులో చేసేయండి, పెద్ద ప్రార్థన ఇస్తారు. ఇప్పుడు చేయకండి. ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివిన వాక్యంలో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ప్రభు ఏమనుకుంటాడు? అరే, నాకే 70 అయిపోయింది, యెరూషలేములో చేయాల్సిన పని నాకు గుర్తొస్తుంది, కానీ ఇశ్రాయేల్లో ఒక్కడికి కూడా ఇది గుర్తులేదే అని ఆయన అనుకోడా? ఖచ్చితంగా అనుకుంటాడు. కానీ ప్రభువు స్తోత్రం, దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు, గ్రహిస్తున్నాడు. ఈరోజు నిజంగా మీరు బైబిల్ చదివితే ప్రభు ఇప్పుడు ఈరోజు ఎక్కడ ఉండాలి చెప్పండి? అక్కడికి ఆయన వచ్చేదాకా మనం ఆయనతో ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు ఈరోజు ఇక్కడికి రావాలి, నువ్వు ఇక్కడికి కదలాలి. 70 సంవత్సరాల కాలం పూర్తయిందిగా, ఇప్పుడు నువ్వు యెరూషలేము విషయంలో నువ్వు కార్యం చేయాలా, పని చేయాలా. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం గమనిస్తున్న మాట మళ్ళీ చదువుదాం. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో దానియేలు చేసిన ప్రార్థన మీరు ఆలోచన చేస్తే ఆయన ఏం చెప్పాడు చూడండి. 16, యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము అని చెప్తున్నాడు. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం. దానియేలు యొక్క నమ్మకం ఏంటి? దావీదు యెహోవాకు ప్రియుడు, దావీదు దేవునికి ప్రియుడు. కాబట్టి దావీదును బట్టి కోరుకొనిన పట్టణం అది కదండి. మనం చనిపోతే వాస్తవంగా మన వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు అనే దానిలో నమ్మకం లేదు. చాలా విచారం ఏంటంటే, వాక్యంలో ఉన్న మాట నేను చెప్తున్నాను. యవ్వన వయసులో భర్తలు చనిపోయిన వాళ్ళు కూడా త్వరగా వివాహం చేసుకోవటాన్ని తిమోతి పత్రికలో పౌలు గారు ఖండించాడు. అంటే పౌలు కాదు, ఇక్కడ ప్రభువే ఖండించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము వచనం 11లో, యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చొద్దు, ఎందుకంటే వారు క్రీస్తునకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారి పెండ్లాడగోరుదురు అని చెప్పారు. ఈరోజు సమాజంలో పరిస్థితులు ఎలాగున్నాయంటే, క్రైస్తవులు కూడా భర్త చనిపోగానే వెంటనే మరొక మ్యారేజ్ చూసుకుంటున్నారు. భార్య చనిపోగానే యవ్వన వయసులో ఉన్నవారు మరొక వివాహం కొరకు ఆలోచిస్తున్నారు. ఒకసారి ఈ వచనం మీరు చదవండి. అంటే భర్త బ్రతికి ఉన్నంతకాలం ఆయన్ని ప్రేమించాననే మాట ఏమైపోయింది? ఇప్పుడు భార్యను నేను ప్రేమించాననే మాట ఎంత అబద్ధం చూడండి. చనిపోగానే దే ఆర్ ప్లానింగ్ ఫర్ అనదర్ మ్యారేజ్. అంటే మనం చనిపోతే మన పట్ల ప్రేమ లేని వారు బయటపడిపోతారు, వారి ప్రేమ యథార్థమైంది కాదని. మరి అలాగైతే దావీదు చనిపోయినా కూడా దానియేలు దేవుని యొక్క ప్రేమను నమ్ముతున్నాడు దావీదు పట్ల. దావీదు చనిపోయి చాలా కాలం అయింది, అయినా కూడా దావీదు మీద దేవుని ప్రేమను నమ్ముతున్నాడు. అందుకనే యెరూషలేమును దృష్టించమని
ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ప్రభు వినలేదా? విన్నాడు. ఇర్మియా ద్వారా ప్రభు చెప్పిన వాక్యం నెరవేర్చలేదా? నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడంటే మనం చదువుతున్నట్లుగా ఆయన కోరేషు ఆజ్ఞను ఆయన తీసుకొని వచ్చాడు. మనం కరీంనగర్లో మీటింగ్స్లో కోరేష్ గురించి, కోరేషు పుట్టకముందు యెషయా గ్రంథం 44 అధ్యాయంలో 28లో చెప్పిన మాటను మనం కరీంనగర్లో మనం విన్నాం. ఏమనంటే కోరేష్‌తో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నానన్నాడు. అప్పుడు కోరేష్ ఇంక లేడు. కోరేషుకు పూర్వమే కోరేష్ గురించి యెషయా గ్రంథం 44లో వ్రాస్తూ చెప్పిన మాట ఏంటంటే నీవు కట్టబడతావు, నువ్వు మందిరాన్ని కడతావు, నా మంద కాపరి అని పిలిచాడు. అందుకనే కోరేషు ఆజ్ఞను మనం ఏమని చెప్పుకున్నామంటే అది క్రొత్త ఆజ్ఞ అని మనం చెప్పుకున్నాం. అది క్రొత్త ఆజ్ఞ. కోరేషు ఆజ్ఞ ఏంటంటే అది క్రొత్త ఆజ్ఞ. వాక్యం వింటున్నారు కదా? కాబట్టి ప్రభు ఎలాంటి వాడంటే ప్రభు మన జీవితాల్లో వాక్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వైనా ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు, ఈ ప్రమాణ నెరవేర్పు కొరకు నువ్వైనా నిలబడతావా? ఎందుకంటే ఎవరికి వాళ్ళు చక్కగా సరంబు వేసిన ఎండ్లలో నివసిస్తున్నారు, ఎవరికి వాళ్ళు నిద్రపోతున్నారు. కానీ నువ్వు నా హృదయాన్ని ఎరిగి నా చిత్తం ఎరిగి ప్రార్థన చేస్తావా? హలో. ఆయన పక్షంగా ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన హృదయాన్ని ఎరిగి ప్రార్థించే వాళ్ళు ఉంటారేమోనని ఆయన ఆశపడుతున్నాడు. అసలు ఈ ఈ సమయంలో ప్రభు ఏం చేస్తాడో కూడా కొందరికి తెలియదు. అందుకని వాళ్ళు అసలు ప్రార్థనే చేయట్లేదు, లేదా ఆ విషయమే ఆయనతో ముచ్చటించట్లేదు. కానీ ఈ జూమ్ కూడికలో ఉన్నవారిలో మరి మనలో ఎవరమైనా ఈ పాటికి ప్రభు ఎక్కడ ఉండాలో, ఆయన ఏ స్థలానికి చేరుకోవాలో, ఆయన ఏ పని మీద ఉండాలో మనం ఎవరమైనా ప్రార్థన చేస్తున్నామా అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే యోహాను సువార్తలో 11వ అధ్యాయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయము వచనం 32వ వచనం చదువుదాం. యోహాను సువార్త అంత 11:32. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండాను. చూడండి ఈ వచనంలో 30లో ఏముందంటే యేసు ఆ గ్రామంలోనికి రాలేదు అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామంలోనికి రాలేదు. ఇప్పుడు మరియ వచ్చి ఏం చేసింది? ఆయన పాదముల మీద పడింది. దాని ఫలితం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? ఆయన అంటున్నాడు, అతనిని ఎక్కడ ఉంచితిరి అన్నాడు. 33 అతనిని ఎక్కడ ఉంచితిరి అంటే ఈ టైంలో యేసుప్రభు ఎక్కడ ఉండాలి? లాజరును లేపే పనిలో ఉండాలి, సమాధి యొద్ద ఉండాలి. మరి సమాధి యొద్దకు ఆయన రావటానికి ఎవరి ప్రార్థన కారణంగా ఉంది? లేదా సమాధి యొద్దకు ఆయన రావాలని ఎవరు ప్రార్థన చేశారు కదా? మీరు ఆలోచించేయండి. అరే ప్రభువా 70 సంవత్సరాలు అయింది అని కన్నీరు కారుస్తున్నాడు దానియేలు. ప్రభువా ఇదిగో నువ్వు ఈ పాటికి సమాధి యొద్దకు రావాలి. ఎందుకంటే ఒక మాట ఆలోచన చేద్దాం. మనమందరం కూడా ఇప్పుడు ట్రాకింగ్ చూస్తున్నాం. బస్ ట్రాకింగ్, ట్రైన్ ట్రాకింగ్, ఫ్లైట్ ట్రాకింగ్. ఈ పాటికి ఎక్కడికి రావాలి అది? మనం ఏమనుకుంటున్నామంటే ఈ స్టేజ్కి రావాలి అని మనం ఎందుకు ఆలోచించాలంటే నెక్స్ట్ స్టేజ్లో చేరుకోవాలంటే ఈ పాటికి స్టేజ్కి రావాలి. ఇశ్రాయేలీల పట్ల 70 వారముల ప్రవచనం నెరవేరాలంటే 70 సంవత్సరాల యెరూషలేం పట్ల ప్రవచనం నెరవేరాలి. యెరూషలేం పట్ల 70 సంవత్సరాల ప్రవచనం ఆలస్యమైతే ఇశ్రాయేలు పట్ల 70 వారాల ప్రవచనం కూడా ఆలస్యమైంది. కాబట్టి ఇది నాకేం పట్టదనుకోవటానికి వీలే లేదు. ఎందుకంటే ఇప్పుడు దానియేలు చనిపోయినా మళ్ళీ దానియేలు లేస్తాడు. ఇప్పుడు దావీదు చనిపోయినా రేపు మళ్ళీ దావీదు లేస్తాడు. మనమందరము తిరిగి లేచేవాళ్ళమే కాబట్టి, ఎలాగో చచ్చిపోతున్నాం కాబట్టి మన వరకు మనం చూసుకోవటం మంచిది కాదు.
పునరుద్ధానాన్ని నమ్మేవారు ఎవరు కూడా స్వార్థంగా ఉండరు. అది మనం గమనిస్తాం. దావీదు కాలంలో దావీదుకి ఏం తక్కువ లేదు. ఆయనకు మంచి మంచం ఉంది, మంచి ఇల్లు ఉంది, ఆయన మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. కానీ తన పిల్లల తర్వాత తన తరముల గురించి ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే, ఇన్ కేస్ ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు దావీదు ఒకవేళ తన ఇంటిని ప్రేమించి దేవుని ఇంటిని నిర్లక్ష్యం చేస్తే, దేవుడు కూడా ఏం నిర్లక్ష్యం చేసినట్టు? దావీదు తన ఇంటిని ప్రేమించి దేవుని ఇంటిని నిర్లక్ష్యం చేస్తే, దేవుడు ఏం నిర్లక్ష్యం చేసినట్టు? దావీదు పట్ల చేసిన ప్రమాణం విషయంలో ఆయన దావీదు సింహాసనాన్ని నిర్లక్ష్యం చేసినట్టు. మరి దావీదు సింహాసనం దావీదు చూడ్డా? భవిష్యత్తులో దావీదు సింహాసనం దావీదు చూడ్డా? దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు? అపోస్తల కార్యాల గ్రంథం ప్రకారం 13వ అధ్యాయం ప్రకారం దావీదు నిద్రపోతున్నాడు. ఒకరోజు దావీదు ఏమవుతాడు? 13:36 ప్రకారం దావీదు ఇప్పుడు నిద్రలో ఉన్నాడు. దావీదు చనిపోయేటప్పటికి దావీదు నిద్రలోనికి వెళ్తున్నానని అనలేదు. లోకులందరూ పోయే మార్గాన్ని వెళ్తున్నాను అన్నాడు. కానీ యేసుప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచినప్పుడు దావీదు గర్భములో నుంచి వచ్చిన క్రీస్తేమో పరలోకములోనికి వెళ్ళాడు, దావీదునేమో పరదేశుకు చేర్చాడు. దావీదు గర్భములో నుండి వచ్చిన క్రీస్తేమో పరలోకంలోనికి వెళ్ళాడు, దావీదునేమో పరదేశుకు చేర్చాడు. దావీదు ఇప్పుడు నిద్రపోతున్నాడు. వన్ డే దావీదు లేస్తాడు. మరి లేచేటప్పటికి దావీదు సింహాసనం అనే పేరు ఉండాలా వద్దా? దావీదు సింహాసనం అనే పేరు ఉండాలి. కాబట్టి దావీదు తన దినాల్లో ప్రభు ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరేదాకా ప్రార్థిస్తున్నాడు. సో స్వార్థం వద్దు, మీలో ఎవరు స్వార్థంగా ఉండొద్దు. ఎందుకంటే మనం మరలా లేస్తాం, మనం మరలా ఈ భూమి మీదకి వస్తాం. దానియేలు గ్రంథంలో ఏం చెప్పాడు? ఆఖరి అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దానియేలు గ్రంథం 12:13. నీవు అంతం వరకు నిలకడగా ఉండినడలా విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. అంతకుముందు దానియేలుతో ఆయన ఏం చెప్పాడు? వచనం 2లో పునరుద్ధానం గురించి చెప్పాడు. 4లో ఏమన్నాడు? దానియేలు, నీవు ఈ మాటలు మరుగు చేయి, అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించు అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత దానియేలును 9వ వచనంలో అన్నాడు, నీవు ఊరకుండుము అని చెప్పాడు. కాబట్టి దానియేలుకు ప్రభు పునరుద్ధానం గురించి చెప్పాడు కదా. మనం ఆలోచించాల్సిన అంశం ఒకటి ఉంది ఇక్కడ. దానియేలుతో ప్రభు చెప్పాడు ఏమనంటే, నువ్వు నిద్రలోనికి వెళ్ళిపోతావు. ముందు వచనాల్లో చెప్పాడు ఈ మాట, 2వ వచనంలో మాట్లాడుతూ చెప్పాడు ఏమనంటే, పునరుద్ధానం ఉంది, ఈ గ్రంథాన్ని నువ్వు ముద్రించు అని ఎందుకు చెప్పాడంటే, నువ్వు ఊరకుండు అని ఎందుకు చెప్పాడంటే 13వ వచనంలో చెప్పాడు ఏమనంటే, నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నొందుతావు, కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలుస్తావు అని చెప్పాడు. దావీదు కూడా వెళ్ళిపోతున్నాడు. కానీ తను వెళ్ళిపోయే ముందే ఆయన సియోన్లోనికి రావటాన్ని చూడాలని ఆశపడ్డాడు. సో మనం కూడా ఈ రోజుకు ప్రభు ఎక్కడికి చేరాలో మనకు తెలుసా? మనం దాని కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఆ చిత్తాన్ని ఎరిగి మనం ఉన్నామా అనేది ఈ ఉదయం మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని మందిరం గురించి ఆలోచించకపోతే మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించనట్టే. దేవుని మందిరం గురించి మీరు ఆలోచించకపోతే మీరు మీ భవిష్యత్తును గురించి ఆలోచించినట్టే. 128వ కీర్తన ప్రకారం ఎవరి దినములలో యెరూషలేము క్షేమం కలుగుతుందో వారు ఆశీర్వదించబడిన వారు అని చెప్పాడు. 128వ కీర్తన మీరు చదవండి. ఎవరి దినములలో మందిరానికి క్షేమం కలుగుతుందో 5వ వచనం మనం చూస్తున్నాం. నీ జీవిత కాలంలో యెరూషలేము క్షేమం కలుగుట నీవు చూస్తావని చెప్పాడు. ఆ క్షేమాన్ని మనం విచారించాలి. యేసుప్రభు దినాల్లో కూడా యేసుప్రభు ఏం చెక్ చేసుకున్నాడు? బీపీ చెక్ చేసుకున్నాడు, షుగర్ చెక్ చేసుకున్నాడు కదండి. అంతేనా? యేసుప్రభు దినాల్లో యేసుప్రభు ఏం చెక్ చేసుకున్నాడు? బీపీ చెక్ చేసుకున్నాడు, షుగర్ చెక్ చేసుకున్నాడు కాదు. ఆయన దినాల్లో దేవాలయం ఎలా ఉందో చెక్ చేశాడు.
మన దినాల్లో మందిరం ఎలాగుందో చెక్ చేయాలి. ఎందుకంటే మందిరమే మన యొక్క ఆరోగ్యాన్ని చెప్తుంది. మన దినాల్లో మందిరం పాడైపోయిందంటే 128వ కీర్తన ప్రకారం నీ జీవితకాలంలో దాని క్షేమం కలగడం నువ్వు చూడట్లేదు. అప్పుడు నీ భార్య గురించి చెప్పిన వాగ్దానం నెరవేరదు, 3వ వచనం. నీ కష్టార్జితం గురించి చెప్పిన వాగ్దానం నెరవేరదు, 2వ వచనం. నీ పిల్లల గురించి చెప్పిన వాగ్దానం నెరవేరదు, 3వ వచనం. నా కుటుంబము, నా పిల్లలు, ఆ, నా నా ఉద్యోగం, వీటి క్షేమం దేవుని మందిర క్షేమంలోనే ఆధారపడి ఉంది. ఎంతమంది నమ్ముతున్నారో మీరు మందిరాన్ని గురించి ఆలోచన చేయండి. దేవుని మందిరం గురించి నాకు ఎందుకు అని అనుకుంటున్న వారందరికీ చెప్తున్నాను, ఇప్పుడు మీరు నెమ్మదిగా ఉన్నది అనుకుంటున్నారేమో, అంటే సమయం ఇంకా రాలేదని అనుకుంటున్నారేమో. దేవుని మందిరం పాడై ఉంటుండగా మీరు పట్టించుకోవట్లేదేమో. నాకెందుకులే అంటే నేను అడుగుతాను, మందిరాన్ని ప్రేమిస్తున్నారా, మీ ఇంటిని ప్రేమిస్తున్నారా? అందరూ తమ సొంత కార్యంలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడట్లేదని రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. మందిరం కదా, యేసుక్రీస్తు ప్రభువు కీర్తనల గ్రంథంలో రాయబడినట్లుగా నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. ఇంకోటి చెప్పనా, అసలు యేసు ప్రభు దినాల్లో మందిరం బాగానే ఉంది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత మందిరం పాడైపోయింది. కాబట్టి మన హెల్త్ని మందిరం యొక్క ఆరోగ్యంలో చూసుకోవాలి. మన యొక్క ఆరోగ్యాన్ని మందిరం యొక్క ఆరోగ్యంలో చూసుకోవాలి. మన క్షేమాన్ని మందిరం యొక్క క్షేమంలో చూసుకోవాలి. అంతేగాని మనం రక్తం ఇచ్చి మనం హెల్త్ చెకప్లు కాదు చేసుకోవాల్సింది. అది ఒక అవిశ్వాస కూడా చేసుకుంటున్నాడు కదా. మన బ్లడ్ ఇచ్చి మన హెల్త్ చెకప్లు కాదు చేసుకోవాల్సింది, టోటల్ బాడీ స్కాన్ కాదు. ఇప్పుడు మన బాడీ దేవుని మందిరమే. దేవుని మందిరము ఎలా ఉందో దాన్ని బట్టి మన మందిరం గురించి ఆలోచన చేయాలి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడాడు ఈ మాట? యెరూషలేము దగ్గరే, ఆ మందిరం దగ్గరే మాట్లాడాడు. ఏమని చెప్పాడు? ఈ మందిరాన్ని మీరు పడగొట్టండి, దీన్ని నేను 3 దినాల్లో లేపుతానని అన్నాడు కదా. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ దేవాలయం అన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఆ దేవాలయం దగ్గరే మాట్లాడాడు. కానీ ఏ దేవాలయం గురించి మాట్లాడాడు? 21లో తన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడాడు. అర్థమైందా? ఆరోగ్యాన్ని ప్రేమించేవారులారా మీతోటే నేను మాట్లాడుతున్నాను. ఊరికే చెకప్లు చేసుకునేవారులారా మీతోటే నేను మాట్లాడుతున్నాను. దేవుని మందిరం క్షేమంగా ఉంటే నీ శరీరం కూడా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే మన మందిరము, దేవుని మందిరము, మన శరీరము రెండు కూడా ఇప్పుడు ఒకే లైన్లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒకే లింకులో ఉన్నాయి. సంఘంలో విశ్వాసుల పేర్లే తెలియదు ఇప్పటికీ కొంతమందికి. తెలుసా మీకు? వాళ్ళు ఏ వీధిలో ఉంటారో తెలుసా? వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటారో తెలుసా? వారి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? వారి పేర్లు గుర్తు ఉన్నాయా మీకు? మనం అసలు సంఘంనే వదిలేసాం. సంఘాన్ని నిర్లక్ష్యం చేసేస్తున్నాం. సంఘం గురించి నాకెందుకు, నేను, నా పిల్లలు, నా కుటుంబం అనుకుంటున్నాం. కానీ మీరు తెలుసుకోండి, 128వ కీర్తనలో నేను నీకు మేలు కలుగును, నా భార్య ద్రాక్షవల్లి, నా పిల్లలు ఒలీవ మొక్కలు, నా ఉద్యోగం, ఈ 4ంటిని చెప్పిన దగ్గర ఏమన్నాడు? నీ జీవిత కాలంలో యెరూషలేమును క్షేమం కలగటం. అరే ఒక 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 అడుగు వేయరే, దేవుని మందిరం పాడైపోతుంది. సో నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? నువ్వు తీసుకోవచ్చు కదా. సహోదరులు కూడా నేను చెప్తున్నాను, దావీదు మూర్ఖుడండి. నీకు బుద్ధి లేదా? అబీగయలు కదా నువ్వు, నీకు బుద్ధి లేదా? నువ్వన్నా ఒక డిసిషన్ తీసుకో. నువ్వన్నా సంఘం పాడైపోతుంది, నేనేం చేస్తే బాగుంటుంది అని నువ్వు నడుము కట్టుకోవాలి. అంతేగాని నాబాలులాగా నువ్వు ప్రవర్తించవద్దు. ఎందుకంటే నాబాలు మూర్ఖుడు అని ఆమె చెప్పినట్టు మనం కూడా కొన్నిసార్లు మన పురుషుడు దేవుని మందిరం విషయంలో మూర్ఖంగా ప్రవర్తిస్తే అతడు మూర్ఖుడయ్యా అని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అబీగయలు దావీదు దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అతని పేరు అతని గుణమును సూచిస్తుందని ఒప్పుకుంది. అబీగయలు దేవుని యొక్క దయ పొందింది. ఈనాడు కూడా అంతే. సహోదరుల వరకైనా సంఘాలు పాడైపోతున్నప్పుడు మీరు నడుం కట్టుకోండి. దేవుడు సహోదరుల ద్వారా కూడా గొప్ప కార్యాలు జరిగించాడు. ఐరోపా ఖండంలో పని జరగటానికి కారణం లూదియా.
సమరయ ప్రాంతంలో పని జరగటానికి కారణం సమరయ స్త్రీ. యూదయ దేశంలో లేదా యూదుల దేశంలో దేవుని పని జరగటానికి కారణం ఎస్తేరు. అలాగే ఒక కుటుంబంలో ఆయన రక్షణ కారణం రాహాబు. కాబట్టి కుటుంబమైన, ప్రాంతమైన, దేశమైన, ఖండమైన సహోదరి ద్వారా ప్రభు కార్యాలు జరిగించాడు. ఈ నలుగురు స్త్రీలు, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చెప్పిన నలుగురు స్త్రీలు మనం చూస్తున్నాం. 4 సిస్టర్స్ మనం గమనిస్తున్నప్పుడు స్త్రీల ద్వారా కూడా దేవుని పని జరిగింది, బలంగా జరిగింది. కాబట్టి కనీసం మన బ్రదర్స్కి లేదు, సిస్టర్స్కి అయినా ఉండొద్దా? దేవుని మందిరంలోనే మన ఆరోగ్యం ఉంది, దేవుని మందిరంలోనే భవిష్యత్తు ఉంది, దేవుని మందిరంలోనే సమస్తం ఉంది అని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో దేవుని మందిరం మన జీవిత కాలంలో దేవుని మందిరం పాడవుతుందంటే మన కుటుంబము, మన పిల్లలు, మన ఉద్యోగం అన్నీ పాడవుతాయని అర్థం. అందుకనే దేవుని మందిరం ఎలా ఉంది చెక్ చేయాలి. యేసు ప్రభు చూడండి ఏం చేశారో చూద్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం చూద్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 15వ వచనం. మార్కు 11:15. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో ఏం జరుగుతుందో ఆయన గమనించాడు. మందిరంలో ఏం జరుగుతుందో మనకి తెలీదా? నాకెందుకయ్యా, నా వరకు నేనేందంటే ఆదివారం ప్రార్థనకు వస్తాను, తర్వాత వెళ్ళిపోతాను. ఆదివారం ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను ఈ ఉదయం నేను. వినండి జాగ్రత్తగా. ఆదివారం ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతే నీ ఉద్యోగము, నీ పిల్లలు, నీ కుటుంబం మీద నీకు బాధ్యత లేదని అర్థం. ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం కాదు, సంఘం కొరకు మనము చింతించవలసిన వారంగా ఉన్నాం, సంఘం కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. పౌలు ఏం చెప్పాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, 2వ పత్రికలో? సంఘములను గూర్చిన చింత అన్నాడు. 11:28 కొరింథీ 2వ పత్రిక. సంఘాన్ని గురించి ఎంతమంది చింతిస్తున్నారో మీరందరూ కూడా మీ కుటుంబం గురించి చింతిస్తున్నారు కదా. దావీదు కుటుంబం అనే మాట మనం చూస్తాం. దావీదు కుటుంబము. చాలామంది ఇండ్లలో ఈ వచనం ఉంటుంది. ఏ వచనం? సమూయేలు 2వ గ్రంథంలో ఆ వచనాన్ని మనం చూస్తాం. కుటుంబాన్ని గురించి దావీదు కోరుకునే మాట మనం చూస్తాం. వచనం 26. నీ దాసుడనైన నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు అని ఆయన ప్రార్థన చేశాడు. నీ దాసుడనైన నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడాలి. తర్వాత 29వ వచనం, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక. చూశారు ఈ మాట? 3వ అధ్యాయంలో మనము 1వ వచనంలో చూస్తాము. దావీదు అంతకంతకు ప్రభులేను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసీలేను కదండి. నా కుటుంబం ఎంతమంది ప్రేమిస్తున్నారు? మీ కుటుంబాన్ని, కుటుంబాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు, లేదా దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు కుటుంబాన్ని ప్రేమిస్తారు. స్వార్థంగా దయచేసి ఉండొద్దండి. పిల్లలు, నా భార్య, నా ఉద్యోగం అన్ని క్షేమంగా ఉండాలని అనుకుంటే మందిరం ఎలా ఉందో చూడండి, మందిరంలో ఏం జరుగుతుందో చూడండి. నేడు సంఘం పరిస్థితి ఎలాగుంది, సార్వత్రిక సంఘం ఎలాగుంది, స్థానిక సంఘం ఎలా ఉంది? రెండు. స్థానిక సంఘాన్ని బాగు చేసేవాడు సార్వత్రిక సంఘాన్ని బాగు చేస్తాడు. అంతేగాని స్థానిక సంఘం విషయంలో ఆలోచన లేనివాడు సార్వత్రిక సంఘం గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే స్థానిక సంఘాలే సార్వత్రిక సంఘం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఏ సంఘాలు? సార్వత్రిక సంఘమా, స్థానిక సంఘాల? ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు స్థానిక సంఘాల, సార్వత్రిక సంఘమా? స్థానిక సంఘం. స్థానిక సంఘాలు. ఎఫెసులో ఉన్న సంఘం, స్ముర్ణలో ఉన్న సంఘం, పెర్గంలో ఉన్న సంఘం, తుయితేరలో ఉన్న సంఘం, సార్దిస్లో ఉన్న సంఘం, లవోది, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం, లవోది, ఇవన్నీ స్థానిక సంఘాలే. కానీ అవి సార్వత్రిక సంఘాన్ని అవి రిప్రజెంట్ చేస్తున్నాయి. సార్వత్రిక సంఘాన్ని ప్రేమించేవాడు స్థానిక సంఘాన్ని ప్రేమిస్తాడు కదండి. మీరు చెప్పండి, స్థానిక సంఘాన్ని ప్రేమించకుండా సార్వత్రిక సంఘాన్ని ప్రేమిస్తున్నామని భ్రమలో ఎవరైనా ఉంటారా? ఉన్నారా? అడుగుతున్నాను నేను మిమ్మల్ని. స్థానిక సంఘాన్ని ప్రేమించకుండా సార్వత్రిక సంఘాన్ని ప్రేమిస్తున్నామనే భ్రమలో ఎవరైనా ఉంటారా? ఉన్నారా? ఉన్నారు, ఉన్నారు ఖచ్చితంగా.
కుమారుణ్ణి ప్రేమించకుండా తండ్రిని ప్రేమించామనే బ్యాచ్ లేరా? ఆ బ్యాచ్ ఈ బ్యాచ్. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండిరా బాబు అంటే, లేదు మాకు తండ్రి ఎక్కువ అంటున్నారు. అదే తెలివితేటలు, అదే అజ్ఞానాన్ని ఇక్కడ వాడుతున్నారు. స్థానిక సంఘం పట్ల ప్రేమ లేదు కానీ సార్వత్రిక సంఘం పట్ల ప్రేమ చూపిస్తున్నారు. ఇప్పుడు లేరు కానీ చాలామంది ఏం చేసేవారంటే ప్రార్థనకేమో మందిరానికి వస్తారు, కానుకలేమో కలవరి సతీష్కి పంపిస్తారు. విచిత్రమైన బ్యాచ్ వీళ్ళందరూ. ప్రార్థనకేమో మందిరానికి వస్తారు, కానుకలేమో కలవరి సతీష్కి పంపిస్తారు. అంటే వీళ్ళు సార్వత్రిక సంఘ ప్రేమికులు. సార్వత్రిక సంఘం అంటే అది అర్థం కాదండి. సో అందుకనే మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మందిరం పాడైంది, దాని గురించి మనం ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి, దాని కొరకు కన్నీరు కార్చాలి. అసలే ఇటువంటి కన్నీరు మీ జీవితంలో ప్రభు ఇస్తే మీరు చాలా ధన్యులు. మనం ఏదో రప్పించుకోకూడదు ఏడుపు, మనకు ప్రభు ఆ కన్నీరు ఇవ్వాలి. ఇచ్చాడంటే మనం ఎంత ధన్యులను చూడండి. ఫిలిప్పీ పత్రిక 1:30 ఏమన్నాడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుట మీకు అనుగ్రహించబడింది అన్నాడు కదా. ప్రభు పక్షమున శ్రమ పడటం అనుగ్రహించబడితే ఏం చేస్తాం? కన్నీరు కారుస్తాం. పిల్లల కొరకు ఏడుస్తున్నారు కదా, పిల్లలు పాడైపోయారు, కుటుంబాలు పాడైపోయినాయి, ఏడుస్తున్నారు కదా. అసలు ఈ ఏడుపు మనం దేని కొరకు ఏడవాలి? ఫస్ట్ దేని కొరకు ఏడ్చుంటే బాగుండేది? నిజం చెప్పండి. అసలు మందిరాన్ని ప్రేమించేవాళ్ళు, యేసుప్రభు యెరూషలేముకి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? యేసుప్రభు యెరూషలేముకి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయం. మరి మనం ఊర్లో ఉండి మీటింగ్కి రారు కదా, ఊర్లో ఉండి మీటింగ్కి రారు. చూసారా? ఆలోచించారా? ఊర్లో ఉండి మీటింగ్కి రాని వాళ్ళకి కూడా సంఘం అంటే ఏముంది చెప్పండి? చాలా ప్రేమ ఉంది. జనవరి 1కి 2 అట్టికాయలు పట్టుకొస్తాడు. అది ప్రేమ? ఉం? నువ్వు మందిరాన్నే దర్శించకుండా ప్రభుతో ఏమంటావు? అయ్యా సంఘం పాడైపోతుంది అయ్యా, సంఘంలో ఫలానా వాళ్ళు రావట్లేదయ్యా, సంఘం అయ్యా అని ప్రార్థన చేస్తే నువ్వు ముందు ప్రార్థనకి వెళ్ళరా అని చెప్తాడు. మనకి ముందు నువ్వు ప్రార్థనకి వెళ్ళి ఫస్ట్ అని చెప్తాడు. నువ్వు యెరూషలేముకి వచ్చావు కానీ దేవాలయంలోనికి రాలేదు. నువ్వు జగన్నాథపురం వచ్చావు కానీ జగన్నాథపురంలో ప్రార్థనకు రాలేదు. నువ్వు సంఘాన్ని గురించి మోకరించినప్పుడు అది ఎంత యథార్థమైన ప్రార్థన ఆలోచన చేయండి కదా. అసలు ఫస్ట్ నువ్వు మందిరానికి రా, అప్పుడు నువ్వు మందిరాన్ని ప్రేమిస్తున్నావు అనేది స్టార్ట్ అయ్యింది. మందిరం పట్ల మన ప్రేమ మందిరంలో మనం ప్రవేశించినప్పుడే. అందులో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభు చూశాడు, త్రాళ్ళను కొరడాలుగా చేశాడు. ఆ పీటలము, ఆ బల్లల మీద ఉన్న ఆ వ్యాపారం చేస్తున్న బల్లలను, పీటలను ఆయన పడద్రోశాడు కదా. మనం కూడా ప్రవేశించాలి. మనం కూడా ప్రవేశించి అప్పుడు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ దేవుని వాక్యాన్ని ఉంటున్నాం. మనం ఆలోచన చేయండి. మనం మందిరానికే రాకుండా, మనం మందిరాన్ని దర్శించకుండా మందిరం పట్ల ప్రేమ ఉందని ఎలా చెప్తాం కదా. సో ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి అన్నమాట. సంఘాన్ని ప్రేమిస్తున్నాము అని ఎంతమంది అనుకుంటున్నారు? భ్రమపడుతున్నారా? భ్రమపడకండి. నేను మీకు వాస్తవం చెప్పేసి ఈ ఉదయకాలం, మీరు నిజంగా సంఘాన్ని ప్రేమించే వాళ్ళు అయితే ఏం చేస్తారు? సంఘానికి వస్తారు, వాక్యం వింటారు. సంఘంతో ప్రభు ఏం చెప్తున్నాడో వర్తమానం మీకు తెలుస్తుంది. ఎఫెసుతో ఏం చెప్పాడు అది ఎఫెసులో ఉన్న వాళ్ళకి తెలియాలి. స్మరణతో ఏం చెప్పాడు అది స్మరణలో ఉన్న వాళ్ళకి తెలియాలి. పెర్గంతో ఏం చెప్పాడు పెర్గంలో ఉన్న వాళ్ళకి తెలియాలి. మన సంఘంతో ఏం చెప్తున్నాడు ఆ వర్తమానం మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ వర్తమానమే మన సంఘం యొక్క ఆరోగ్యం. మన సంఘం యొక్క ఆరోగ్యం మన యొక్క ఆరోగ్యం, మన భవిష్యత్తు. అందుచేత దీని గురించి మీరు ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నాబాలు లాంటి వాళ్ళు నాబాలు వదిలేసేయండి. వాళ్ళు ఏమంటారంటే సమూయేలు 1 గ్రంథంలో 25వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమన్నాడు? దావీదెవడు, యెషే కుమారుడు ఎవడు అన్నాడు. అలా 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 మాట్లాడితే తర్వాత ఏముంటుందో మీరు చూసుకోండి. ఇక తర్వాత దావీదెవడు, యెషే కుమారుడు ఎవడు
ఆయన అన్నంత ఈజీగా ఉండదు. తర్వాత తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ మనం చూస్తున్నాము, అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పకుండా త్వరపడింది. 18వ వచనంలో సిస్టర్స్ మీకు అందరికీ చెప్తున్నాను, కొంతమంది బ్రదర్స్ దేవుని పని విషయంలో మూర్ఖంగా మాట్లాడుతున్నప్పుడు మీరేం చేయాలంటే ఏమి చెప్పకుండా త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షరస తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికలు వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూర పడలు గార్ధముల మీద వేయించి నాకంటే ముందుగా పోండి అని చెప్పి ఆమె 25లో చెప్తుంది, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అద్భుతం కదా. కానీ అననీతో సప్పిరాలు కలిసిపోతున్నారు ఇప్పుడు. అననీయతో సప్పిరాలు కలిసిపోతున్నారు. మీరు ఆలోచన చేయండి, ఇక్కడ సప్పిరాలు లేరని నేను నమ్ముతాను. ఒకవేళ ఉంటే సిస్టర్ సప్పిరా నీకేం చెప్తున్నానంటే, నేను ఉదయకాలం నువ్వు కూడా చచ్చిపోతావు నీ భర్తతో పాటు నువ్వు కూడా శిక్షలో పాలు పొందుతావు. అందుకనే మనం ఏం చేయాలంటే ఉదయకాలం ఒక్కొక్కసారి మన భర్తను ఈ విషయంలో సపోర్ట్ చేయకూడదు. మనం ఏం చేయాలంటే గ్రేస్ని మనం కోరుకోవాలి. వెళ్ళిపోయి ఆమె చెప్తుంది ఏమనంటే, మోటుతనము అతని గుణము, అతని పేరు నాబాలు అని ఆమె చెప్పిందన్నమాట. సో ప్రభు ఇది మన నుంచి ఆశిస్తున్నాడు అనమాట. దావీదు కూడా చాలా మంచి మాట చెప్పాడు. ముందుకొస్తే మనం ఆలోచిస్తే 33వ వచనంలో, నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదుగాక. నీవు చూపిన బుద్ధి విషయంలో నీకు ఆశీర్వాదం కలుగును గాక అన్నాడు. కాబట్టి లేదన్నా నేను పెళ్ళిలో ప్రమాణం చేశాను. ఏమని నేను చేసే ప్రమాణం? నువ్వు సంఘం పాడు చేస్తే నేను పాడు చేస్తాను, నువ్వు సంఘం కడితే నేను కడతాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు సంఘం పాడు చేస్తే నేను పాడు చేస్తాను అని ప్రమాణం చేసాం మనం కదండి. చాలా విషయాలు భర్తలతో భార్యలు ఏం చేస్తున్నారు? విభేదిస్తున్నారు కదా. ఇస్సాకుకు మాంసం వండాలంటే రెబ్బక ఏం చేసింది? కొడుకుని సపోర్ట్ చేసుకోలేదా? కొడుకుని ఏమనింది? నీకు వండటం రాదులేరా, నీవు వంటే నేర్చుకోలేదు మీ అన్నగారిలాగా, నువ్వు మాంసం నాకు తెచ్చే నేను వండుతాను అంది. అరే, కొడుకు కోసం భర్తనే కొన్నిసార్లు దూరం పెడుతున్నారే, కొడుకుల్ని ప్రేమించుకుంటున్నారే. సంఘాన్ని పాడు చేస్తుంది నా భర్త అని తెలిసినా కూడా సపోర్ట్ చేసుకుంటున్న సప్పిరాలు కూర్చున్నారు. కానీ ఈ విషయంలో విభేదం ఇప్పుడు మనకు లవ్ గుర్తొచ్చేసిద్ది. పెళ్లిలో చేసిన ప్రమాణం గుర్తొచ్చేసి నా భర్త పాడు చేశాడు నేను పాడు చేస్తానంటే నీ భర్తను తంతాడు, నిన్ను తంతాడు ప్రభు. అందుకని ఈ విషయాల్లో మనం అందరం వివేకం కలిగి ఉండాలి. కుటుంబాన్ని కట్టుకునే సహోదరులు, కుటుంబ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు మోటుతనంతో ప్రవర్తిస్తున్న వారికి బుద్ధి చెప్పాలి. మనం ఏం చెప్పాలంటే, అయ్యా దేవుని మందిరం పాడు చేస్తే 128వ కీర్తన ప్రకారం మన పిల్లలకు క్షేమం కాదు, మన కుటుంబానికి క్షేమం కాదు, నీ ఉద్యోగానికి నా ఉద్యోగానికి కూడా క్షేమం కాదు అది చెప్పాలి. 128వ కీర్తన ప్రకారం సంఘం బాగున్నంత కాలమే మనం బాగుంటామని మీరు చెప్పాలి. ఎందుకంటే ఈనాడు సంఘంలోనే మన సమస్తం ఉంది. కాబట్టి మీరు చెప్పండి, ఇప్పుడు హాస్పిటల్స్కి ఎన్నిసార్లు వెళ్తున్నారు, మందిరానికి ఎన్నిసార్లు వస్తున్నారు? ఎక్కడుంది మన ఆరోగ్యం? నేను భానుశ్రీ అన్న, మన ఆరోగ్యం ఎక్కడుంది? మన మందిరంలోనే ఉంది. సో ఎన్నిసార్లు విజిట్ చేస్తున్నాం మందిరాన్ని? మనం ఎన్నిసార్లు విజిట్ చేస్తున్నామో అన్నిసార్లు దాన్ని హెల్త్ చెకప్ చూస్తున్నాం. అసలు సంఘం ఎలా ఉంది, సంఘంతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయకాలం ఆయన సీరియస్గా మాట్లాడాడంటే మందిరం పాడైంది అని మనం అర్థం చేసుకోవాలి అంతే. ఈ ఉదయకాలం ఆయన ఆనందంతో మాట్లాడాడంటే ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన హెచ్చరికతో మాట్లాడాడంటే ఆయన హెచ్చరిస్తున్నాడు. దాన్ని బట్టి సంఘం ఎలాగుందో ఇప్పుడు వెంటనే నువ్వు మోకరించాలి. ప్రభువా, నువ్వు ఈ ఉదయకాలం కొంచెం సీరియస్గా మాట్లాడావు కదా, ఏమైంది చెప్పు, ఎందుకని సీరియస్గా ఉన్నావు చెప్పు అని మనం అడగాలి. ప్రభువా, ఈరోజు నువ్వు చాలా ఆనందంగా మాట్లాడావు కదా, నీకు స్తోత్రం, ఎవరిని బట్టి నీకు ఈ ఆనందం కలిగింది అని అడగాలి. అలాగూ మనము మందిరాన్ని దర్శించాలి. ప్రభు మీకు ఇటువంటి బుద్ధి కలిగించునుగాక. అభిగయాలకు కలిగిన బుద్ధి మనకు కూడా ప్రభు కలిగించునుగాక. కాబట్టి సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయము కాదు. సో నేను ముగిస్తున్నాను. ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనలో ఆఖరి భాగాన్ని మనం చదువుకొని ప్రార్థన చేద్దాం. 132వ కీర్తనలో
ఏమని చెప్పాడంటే 17వ వచనంలో, అక్కడ అక్కడ దావీదు దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచున్నాను, అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటం అతని మీదనే ఉంటుంది, అది తేజరిల్లుతుంది. ప్రభుకు స్తోత్రం. అతని కిరీటం అతని మీదే ఉంటుంది అనేది ఎంత బాగుంది. కిరీటం పడిపోద్దని ప్రభు చెప్పలేదు. ప్రభు ఏం చెప్పాడు? వర్ధిల్లుతుందని చెప్పి. చెప్పండి, ప్రభు ఏం చెప్పాడు? అతని కిరీటం అతని మీద వినండి, అతని కిరీటం అతని మీద ఉంటుంది అని చెప్పాడు, అది తేజరిల్లుతుంది అని చెప్పాడు. ప్రభుకు స్తోత్రం కదా. శత్రువులు ఏమి ఎదురు చూస్తారు? ఫిట్నెస్ తగ్గిద్ది అని చూస్తారు, పెర్ఫార్మెన్స్ తగ్గిద్ది అని చూస్తారు. కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఉం? ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ఫిట్నెస్ తగ్గిద్ది అన్నాడా? కాదు. ఏం చెప్పాడు? 18వ వచనం. అతని కిరీటం అతని తల మీద. దానికి ముందు వచనం చెప్పండి. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను. హల్లెలూయా. ఈ మాట అర్థమైందా? అతని శత్రువులకు అవమానమును ధరింపజేస్తానని చెప్పాడు, అవమానాన్ని వస్త్రంగా ధరింపజేస్తానన్నాడు కదా. మందసం తీసుకొచ్చే యాజకులకి ఏం చేస్తానన్నాడు? నీతిని వస్త్రముగా, రక్షణను వస్త్రముగా అన్నాడు. కానీ శత్రువులకు అవమానాన్ని వస్త్రముగా. కాబట్టి ఏదో ఒక రోజు ఈ మహిమ తగ్గదా అని ఎదురు చూసే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ చెప్తాను ఈ ఉదయకాలం. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇది తగ్గిపోయే మహిమ కాదు. కొంతమంది అంటారు, మా రోజుల్లో మేము కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు అంటారు. మీ రోజుల్లో మీరు కుర్రోళ్ళు వేరు, ఈ రోజుల్లో కుర్రోళ్ళు వేరు. అయ్యి ఒకటి కాదు, అలా అనుకోకండి. అలా భ్రమ పెట్టుకోకండి దయచేసి. అలాంటి భ్రమలు వదిలేసేయండి. మీరు చేసిన పరిచర్య వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిచర్య వేరు. అది పాత నిబంధన పరిచర్య. అందుకనే దాని మహిమ మీరు కాపాడాలనుకున్నా అది కాపాడబడదు. మీరు చూడండి, ఎవరో ఒకరు మీరు సైలెంట్గా ఉండండిరా బాబు అంటే ఎవడో ఒకడు పాట రాస్తున్నాడు. ఏమని? ఆ దినాల్లో ఉద్యమం పోయిందే, ఏకాబోధ అనుభవం కలిగిందే అని రాస్తున్నారు. అంటే ఎంతమంది ఈ మందిరం పాడైపోయింది అని దాచిపెట్టాలనుకున్నా ఎవరో ఒకరు దీన్ని రైట్ చేస్తున్నారు. కానీ మేము అట్లు చేయమని చెప్పాడు పౌలు. ఏం చెప్పాడు? మేము అట్లు చేయము, ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది తగ్గిపోయే మహిమ కాదు, ఇది మహిమ నుండి అధిక మహిమ. కాబట్టి ఆ, చెప్పండి, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. పేతురు అడిగిన ప్రశ్న, ఇతని సంగతి ఏమైంది? నేను వచ్చే వరకు ఆ, నేను వచ్చే వరకు అతను నాకు ఇష్టం. అలా కాకుండా ఇలా చెప్పండి, అతని కిరీటం అతని మీద ఉంటుంది, ఆ కిరీటం ఎల్లప్పుడూ తేజరిల్లిద్ది. అది మీరు చెప్పండి. ఏ మినిస్ట్రీ ఏమైద్ది? ఎన్నో మినిస్ట్రీలు చూసామండి. హోసన్న మినిస్ట్రీస్ చూడలేదా? ఆ? ఇంక చాలా మినిస్ట్రీస్లో ఉన్నాయిలే. కొంతమంది ఫీల్ అవుతారు, ఎందుకులే. కానీ ఇప్పుడు మొన్న ప్రశాంత్ ఒక ఒక కామెంట్ రాశాడు అనమాట. ఎవరికి? ఈ పాటలు 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 అనే మినిస్ట్రీకి ఒక కామెంట్ రాశాడు. ఏంటా కామెంట్ అంటే, నేను చదివాను ఆ కామెంట్. ఆయన అంటాడు, ధవళ సింహాసనం ఎదుట నేను నిలబడిన దినాన్న అంటున్నాడు. ఎంత పెద్దగా మాట్లాడాడో, ఎన్ని గొప్పలు చెప్పాడో. లాస్ట్లో ఏమన్నాడు? ధవళ సింహాసనం ఎదుట నేను నిలబడి అంటే, ఆ సేవకుడు రాజమండ్రిలో ఇంత పెద్ద మందిరం కట్టాడు, ఇన్ని పాటలు రాశాడు, ఇన్ని గొప్పలకు పోతున్నాడు. అసలు విశ్వాస ధవళ సింహాసనం దగ్గర రావడం తెలియదు ఆయనకి. చూసారా? అంటే వీళ్ళు ఇంకా ఎలా ఉన్నారంటే, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్. కానీ వీళ్ళకి ధవళ సింహాసనం తెలియదు, క్రీస్తు న్యాయపీఠం తెలియదు. కానీ వీళ్ళు మందిరంలో నిండా ఎంతమందిని మోసం చేస్తున్నారు చెప్పండి వీళ్ళు ఈ లెక్కలు. కాబట్టి మనం వాళ్ళ మీదేం అతిశయించట్లేదు, కానీ వీఆర్ నాట్ బిలాంగ్స్ టు దట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. మనం ఆ పరిచర్యకు చెందిన వాళ్ళం కాదు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. దీని మహిమ తగ్గదండి. మీరు ఎవ్వరు భ్రమపడొద్దు అంతే. ఒక ఆయన నాకు ఒక దర్శనం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? జగన్నాథపురం మందిరం అంట ఇక్కడ నుండి ఆ వీధి చివరికి కనపడుతుంది అన్నాడు. ఇప్పుడు ఆయన ఇంకో చోటకి చేరి వెళ్ళి అంటాడు, 2027 యేసుప్రభు రాకపోతే అప్పుడు బర్నబాస్ అని పని చెప్తాను అంటున్నాడు. అంటే చూడండి, మరి నాకు వచ్చిన దర్శనం నెరవేరకపోతే నా పని చెప్తాను అన్నవాడు ఇక్కడ మందిరాన్ని కూర్చుని దర్శనం చెప్పి ఆయన ఇంకో చోట ఎందుకున్నాడు? అంటే వీళ్ళని ప్రభు ఎంత అవివేకులుగా నిలబెట్టాడు చూడండి ఈరోజు. అంటే ఈ పరిచర్య యొక్క మహిమ తగ్గిద్దా లేదా అని అటుపక్కెళ్ళి చూస్తున్నారు వీళ్ళు.
ఇది మునిగిపోద్దా, దీనికి ఏమైనా జరిగిద్దా అని కనిపెడుతున్నారు కదా. నైలు నదిలో పిల్లోడిని పడేశాక ఏం చేస్తున్నారంట? నైలు నదిలో పిల్లోడిని పడేశారుగా, మోషేను జమ్ముపేటలో ఉంచి నైలు నదిలో పడేసి వాళ్ళ అక్క ఏం చేస్తుందంట? ఈ బిడ్డకి ఏమవుతుందో అని చూస్తుందంట. ఆ బిడ్డ పేరేంటి చెప్పండి? మోషే. అంటే అర్థం ఏంటి? నీటిలో నుండి తీయబడినవాడు. అతను నీటిలో మునిగిపోడు, అతను నీటిలో నుండి తీయబడతాడు. నాబాలు, అతని గుణము, అతని పేరు, అతని గుణము. మోషే, అతని అతని పేరును బట్టే మనకు అర్థమవుతుంది అతడు నీటిలో వదిలిపెట్టబడ్డు. కాబట్టి ఏ మినిస్ట్రీ కూడా నీటిలో మునిగిపోదు. అది అరారాతుకు చేరింది, అది అరారాతు మీద నిలిచింది. మీరు ఆలోచన చేస్తే ఉదయకాలం. కాబట్టి ఆ గొట్టుకెళ్ళి ఆ గొట్టు మీద నుంచి యూట్యూబుల్లోకి దూరి అసలు ఏం జరుగుతుంది, ఈ కొత్త ఆయన ఎవరు, ఈయన ఈ ఆనంద్ ఎవరు, ఈ హోప్ నెంబర్ 62 ఎవరు, ఆ కాలేబు ఆయన ఎవరు, నర్సరావుపేట అంటే అదే అక్కడ అని చూస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారా. రేపొద్దున మీకు ఆ గతి రాకుండా చూసుకోండి. రేపొద్దున మనకు కూడా ఆ గతి రాకుండా మనం ఉండాలంటే మనం కూడా దీనిని ప్రేమించాలి, మందిరాన్ని ప్రేమించాలి, ప్రార్థన చేయండి. ఫస్ట్ ఏంటంటే లింక్ ప్రేయర్లో దూరండి అందరూ. నేను ఇప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రసంగాలు వినటం కాదు, లింక్ ప్రేయర్లో దూరం ఒక అరగంట అన్న ప్రార్థన చేయండి పరిచర్య కొరకు. 3వ శనివారం వచ్చి ప్రార్థించండి, పరిచర్య కొరకు, మందిరం కొరకు ప్రార్థన చేయండి. అదే మీ ప్రేమ కదా. అన్నిటి అంతము చెప్పండి, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. తర్వాత ఏం చెప్పాడు? ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండండి. అక్కడే ఏం చెప్పాడు? నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండండి అని చెప్పాడు. కాబట్టి మందిరాన్ని ప్రేమించేవాళ్ళు మందిరం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారు. ఈరోజు ఇక్కడ మనం పెద్ద పెద్ద సాక్ష్యాలు చెప్తున్నాం, యూట్యూబ్లో ఉంటుంది. రేపు పొద్దున మనం బయటికి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఈ సాక్ష్యాలు ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు? అసలు మన విలువ ఉంటుందా చెప్పండి? ఉం? మన వ్యక్తిత్వం ఉంటుందా? ఇన్ని ప్రసంగాలు చేసి ఇన్ని సాక్ష్యాలు చెప్పిన మనం రేపొద్దున మనము దేశదిమ్మరులం అయిపోతే మన పరిస్థితి ఏమైద్ది? కాబట్టి దయచేసి మీ అందరితో నేను చెప్పేది ఏంటంటే అసలు సంఘము, మందిరము ఎలా ఉంది, ప్రస్తుతం ప్రభు ఏ తలంపులు చెప్తున్నాడు, దాన్ని బట్టి మందిరం ఎలా ఉంది అనే దాని గురించి మోకరించి ప్రార్థన చేయండి. కన్నీరు ఇస్తే ప్రభు, దేవునికి స్తోత్రం, ప్రభు మీకు కన్నీరు ఇచ్చాడు, ప్రభుకి స్తోత్రం. కన్నీరు కార్చండి. ఖచ్చితంగా నా మందిరాన్ని ప్రేమిస్తే, నా సంఘాన్ని ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమించినట్టే అన్నాడు యోహాను సువార్త 21:15. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నా మందను కాయము, నా మందను మేపమన్నాడు. ప్రభు ఆత్మ మీ కట్టి కృప ఉదయకాలం దయచేనుగాక. ఇక్కడున్న వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమనంటే మీరందరూ మందిర క్షేమాన్ని విచారించేవారు ఉందురుగాక, సంఘ క్షేమాన్ని విచారించేవారు ఉందురుగాక, సంఘాన్ని గురించి చింతించేవారుగా ప్రభు మిమ్మల్ని ఉంచునుగాక. దావీదు మీద ఉన్న అభిషేకం మీ మీద కూడా ఉండునుగాక. తద్వారా మందిరము పట్ల మీరు ప్రేమ కలిగి ఉందురుగాకని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మీ కుటుంబాలను, మీ ఉద్యోగాన్ని, మీ పిల్లలను, మిమ్మల్ని దీవిస్తాడు. యెరూషలేము క్షేమం కలగటం మనం చూడాలి. మన కుటుంబం, మన పిల్లలు, భార్య, అలాగే నీవు క్షేమంగా ఉండాలి. ఇది ప్రభు కోరుకుంటున్నాడు. ఈ కీర్తన ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. 132వ కీర్తన నుంచి దావీదు గారికి దేవుని మందిరం పట్ల, పట్టణం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని, ఆయన కోరికను జ్ఞాపకం చేస్తూ ఈ రోజు మన భవిష్యత్తు కూడా మందిరంలోనే ఉందని, మన క్షేమము, మన ఆరోగ్యము, మన భవిష్యత్తు అంతా కూడా మందిరంలోనే ఉందని, మందిరాన్ని ప్రేమిస్తే మన కుటుంబం కట్టుబడుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మన క్షేమం కూడా కలుగుతుంది అన్న విషయాన్ని ప్రభు యొక్క ఉదయకాలం మంది వర్తమానం బట్టి మందిరాన్ని ప్రేమించడం అంటే ఏంటో, ప్రేమించడం వారికి కలిగే ప్రయోజనం ఏంటో మనకి ప్రభు స్పష్టంగా ఈ ఉదయకాలం మందు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు, దేవుని ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 3:30 కాకినాడలో, అలాగే సాయంత్రం 8 గంటలకు రాజమండ్రిలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ శనివారం మరి ప్రార్థనా కూడిక ఉంది కాబట్టి ప్రార్థనా కూడికకు మరి అందరూ కూడా చేరి రావాలని, ఇంకా లింక్ ప్రేయర్ లో మరి ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టినట్లయితే మీకు సమయం కేటాయించబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడికను ముగింపు చేసుకుందాం.
రాజేష్ గారు చేస్తున్నారా? ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉంటే చేపించు. ఆనంద్ గారు చేస్తా అన్నట్టున్నారు. చేయమనండి. ఆనంద్ గారు చేస్తారా? చేయండి. వందాలండి. ఉన్నారండి, చేయండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి గొప్ప దేవ కనికరి సంపూర్ణ ఈ ఉదయకాలం పూట మీ కుమారుని నిలువబెట్టిన ప్రభు మీ ఆత్మ సత్యాలు మాకు తెలియజేసి మా ప్రభు మర్మాలను బయలుపరుస్తున్నాం. అందుని బట్టి మీకు కృతజ్ఞతస్తులు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభు 132వ కీర్తన నుంచి నా ప్రభు అనేక సంగతులు మాకు నేర్పిన విధానానికి మీకే స్తోత్రాలు. యెహోవాకు నేను స్థలము చూచి వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి నివాస స్థలం నేను చూచి వరకు అని నా ప్రభు దావీదు చెబుతూ ఉన్నాను. నా ప్రభు అవును ఆయన నా తండ్రి, యాకోబు విషయంలో మేము చూసినట్లయితే అతడు నా ప్రభు రాయిని తలగడగ చేసుకున్న చోటని నా ప్రభు బేతేలని మందిరం నా ప్రభు కట్టబడినట్లుగా లేఖనాలు మాకు తెలియజేస్తూ నేను తండ్రి మందిరానికి నా ప్రభు వారిచ్చిన విలువ నా తండ్రి అది గొప్పది నా తండ్రి. నా ప్రభు మనం బేతేలుకు వెళ్ళుదాం, మీ వద్ద ఉన్న విగ్రహాలు నదిలో పారవేయండి, మనం బట్టలు ఉతుక్కుని ఆ మందిరానికి వెళదామని నా ప్రభు యాకోబు అన్నప్పుడు నా తండ్రి అట్టి విధముగా నా తండ్రి నా ప్రభు అక్కడ ఆరాధించినట్లుగా వారిని మేము చూస్తూ ఉన్నాం. దేవా మీకే వందనాలు స్తుతులు. అట్టి ఆలోచన కలిగి లేక నా ప్రభు న్యాయాధిపతుల గ్రంథంలో నా ప్రభు అయ్యా మీరు చేసిన కార్యాలు, ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యాలు అయ్యా నా ప్రభు మరిచిపోయిన జనులు కనబడతా ఉన్నారు నా ప్రభు. ఆ తరం వారు ఆ పితరులందరూ వారు నా ప్రభు వారు పితరుల యొద్దకు అయా చేర్చబడినప్పుడు నా ప్రభు ఆ తరం వారు నా ప్రభు మిమ్మల్ని మర్చిపోయారు నా ప్రభు. మీరు చేసిన కార్యాలను అయా మర్చిపోయిన వారుగా నా ప్రభు మేము చూస్తున్నాం నా తండ్రి. గొప్ప దేవా స్తోత్రాలు నా తండ్రి. మోసే అయితే నా ప్రభు హెబ్రీ పత్రికలో అయా చెప్పబడినట్లుగా నా తండ్రి నా ప్రభు జ్యేష్ఠుల్ని కాపాడడానికి నా ప్రభు అక్కడ అయా రక్త ప్రోక్షణను ఆచరించిన ప్రభు పొడి నేల మీద నా ప్రభు వారు నడిచినట్లుగా నా తండ్రి నా ప్రభు అయ్యా సముద్రం మీదే నా ప్రభు పొడి నేలను ఏర్పరిచిన వాడవు నా తండ్రి నా ప్రభు. గొప్ప దేవుడా స్తోత్రాలు. అటు విధముగా వారు నడిపించి నా తండ్రి నా ప్రభు అద్భుతాలు జరిగించావు. గొప్ప దేవా మీకే స్తోత్రాలు నా తండ్రి. అలాగే నా ప్రభు లేఖనాల్లో అయ్యా మేము చూస్తే దావీదు నా ప్రభు అనేక చోట్ల నా ప్రభు మందిరం గూర్చి నా ప్రభు రాయబడినట్లుగా మేము చూస్తున్నాం. మనం యాత్రకు వెళుదాం, మనం మందిరానికి వెళుదాం అని నా ప్రభు అనేక మార్లు నా ప్రభు దావీదు నా ప్రభు స్మరణకు తెచ్చుకున్నట్లుగా మేము చూస్తున్నాం నా తండ్రి. ఆ మందిరం కట్టడానికి నా తండ్రి నా ప్రభు అయ్యా గొప్ప దేవ వందలు లేక నా ప్రభు వేల కొలది నా ప్రభు తూనికల ద్వారా నా ప్రభు బంగారణతో నా ప్రభు అతడు నా ప్రభు చేరవేసినట్లుగా నా ప్రభు తోచ సఖ్యము కాని వెండిని నా ప్రభు మందిరం కొరకు ఏర్పరిచిన దావీదుని మేము చూస్తున్నాం నా తండ్రి. దాన్ని నా ప్రభు సొలొమోను నా ప్రభు అయా మందిరం నిర్మాణం చేసినట్లుగా మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి. పడగొట్టిన మందిరాన్ని కట్టడానికి నా తండ్రి నా ప్రభు అయా జెరుబ్బాబెలు నా ప్రభు యెహోషువను నా ప్రభు వారి తరాల్లో నా ప్రభు మీరు నా ప్రభు కడవని మందిరం కట్టడానికి నా ప్రభు మీరు వాడుకున్న విధానానికే మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి నా ప్రభు. ఇది నా ప్రభు అగ్గయ్య కూడా అగ్గయ్య గ్రంథంలో మీరు చెప్పారు నా తండ్రి నా ప్రభు పర్వతములెక్కి మ్రానులు నరికి నాకు మందిరం కట్టినప్పుడు నేను సంతోషిస్తాను అన్నట్లుగా మేము చూస్తాం. ఆ తరం వారైతే నా ప్రభు వారు ఇల్లు కట్టుకొని నా ప్రభు సరాంబీలు వేసుకున్నారు కానీ నా తండ్రి మందిరం గురించి ఆలోచించలేదు నా తండ్రి. గొప్ప దేవా స్తోత్రాలు. హిజ్కియా దినాల్లో కూడా నా ప్రభు అతడు నా ప్రభు రాజ్య పరిపాలన చేసిన మొదటి రోజునే నా తండ్రి నా ప్రభు తన తండ్రి మోయించిన అహాజు రాజు మోయించిన నా ప్రభు మందిరాన్ని నా తండ్రి నా ప్రభు మొదటి రోజే తెరిపించినట్లుగా మేము చూస్తాం. మొదటి నెలలోనే నా ప్రభు తెరిపించినట్లుగా అక్కడ ఆరాధన జరిగించడానికి నా ప్రభు అయ్యా నా ప్రభు ఈ హిజ్కియాను మీరు వాడుకున్నారు నా తండ్రి నా ప్రభు. గొప్ప దేవుడా స్తోత్రాలు నా తండ్రి. అక్కడికి నా ప్రభు అనేక మంది నా ప్రభు అయ్యా చాటించిన ప్రభు హిజ్కియా రాజు నా తండ్రి అయ్యా ఈ మందిరాన్ని బాగు చేయడానికి మీరు తల వంతు ఇవ్వమన్నప్పుడు నా ప్రభు వారు ఇచ్చినప్పుడు నా తండ్రి నా ప్రభు వారి పంటలు నా ప్రభు రాసులుగా పోయబడినట్లుగా మేము అయ్యా చూస్తూ ఉన్నాం. గొప్ప దేవుడా మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా మందిరం విషయంలో నా ప్రభు అట్టి ఆసక్తిని నా ప్రభు అయ్యా మీ ప్రియ కుమారుడైతే నా ప్రభు అయ్యా మందిరమును గూర్చిన ప్రభు అయ్యా తండ్రి యొక్క ఇల్లు గురించి నా ప్రభు వార్త నన్ను భక్షించుచున్నదని నా ప్రభు పౌలు కూడా చెప్పినట్లుగా మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి నా ప్రభు. అయ్యా అనేక విషయాలు నా ప్రభు మీరు ద్వారా మీరు నేర్పించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు నా తండ్రి నా ప్రభు. అయ్యా యెరూషలేము క్షేమం కొరకు నా ప్రభు ప్రార్థించమన్నా, యెరూషలేము కొరకు విచారించమన్నా నా తండ్రి నా ప్రభు. అయ్యా ఈ దినాల్లో నా తండ్రి నా ప్రభు అనేక మంది అయ్యా సేవకులను మేము చూస్తున్నాం నా తండ్రి. పేరు పొందిన గొప్ప గొప్ప దైవజనులు నా ప్రభు అయ్యా చెప్పబడుచున్న వారు నా తండ్రి నా ప్రభు వారు నా తండ్రి అయ్యా నా ప్రభు
ధవళ సింహాసనానికి నా తండ్రి నా ప్రభు, క్రీస్తు న్యాయపీఠానికి కూడా నా ప్రభు వ్యత్యాసం తెలియని అయ్యా సేవకులు ఉన్నారు నా తండ్రి నా ప్రభు. అయ్యా తండ్రి లేక కుమారుని ముద్దు పెట్టుకోవలసిన వారు నా తండ్రి నా ప్రభు. అయ్యా తండ్రి గొప్పవాడని నా ప్రభు, లేక పరిశుద్ధాత్ముడు గొప్పవాడని నా తండ్రి. అయ్యా నా ప్రభు వారు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు కానీ నా ప్రభు వారికైతే నా ప్రభు కుమారుని గూర్చిన జ్ఞానం వారికైతే అయ్యా లేదు నా తండ్రి నా ప్రభు. అటువంటి వారిని కూడా నా ప్రభు అయ్యా మీరు మార్చుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను నా తండ్రి నా ప్రభు. ఇప్పుడు వరకు విన్న వాక్యాన్ని బట్టి నా ప్రభు మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి నా ప్రభు. అయా నా ప్రభు మీ జూమ్ కూడికలో నా ప్రభు అయా నిలిచి ఉన్న వారందరిని బట్టి మీకే స్తోత్రాలు నా తండ్రి. వారందరూ కూడా నా ప్రభు యెరూషలేము క్షేమం కొరకు లేక మందిర క్షేమం కొరకు నా ప్రభు ప్రార్థించినట్లుగా సహాయం చేయండి నా తండ్రి నా ప్రభు. కనికర సంపన్నున్న ప్రభు ఈ దినం జరగబోయే కూడికలు అన్నిటి విషయంలో నా ప్రభు మీ కృపలో దాచండి నా ప్రభు. అలాగే ప్రయాణాల్లో నా ప్రభు సేవకుల యొక్క ప్రయాణాల్లో తోడుగుండి సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియుల గారికి, కూడికలో ఇప్పటి వరకు నిలిచి ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని అందరికీ వందనాలండి. అందరికి వందాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యం దయచేసి హృదయపూర్వకంగా అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.